మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7am గోవా ఛానల్. ప్రెసెంట్ మనం రష్యన్ బీచ్ లో ఉన్నాం అనమాట. ఇది అరంబల్, మనందరికీ బాగా తెలిసిన పేరు నార్త్ గోవా అని కూడా పిలుస్తారు. రష్యన్ 70% ఇక్కడే ఉంటారనమాట. ఇది నా మాటల్లో ఇక్కడ ఆల్రెడీ ఉండి ఐ లవ్ యూ ఇండియా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ వేసిన ఆర్ఆర్ రాకేష్ రెడ్డి గారిని మాట్లాడదాం. ఈ రోజు మాట్లాడేద్దాం, మామూలుగా ఉండకూడదు. ఏఆర్ టాక్స్ విత్ ఆర్ఆర్ అనమాట. రెడీ? హాయ్ అన్న. నమస్తే అన్న. హౌ ఆర్ యు? గుడ్, వెరీ గుడ్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఫస్ట్ అన్నతోనే వీడియో చేసాం. మళ్ళా 3 months తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నాం అన్న. అప్పుడు చేసినప్పుడు అయితే మాత్రం గోవా అయితే మాత్రం ఒక ఊపింది అనే టైప్ మాట్లాడుకున్నా, అలాగే ఉంది. రీసెంట్ గా చాలా మంది కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. అది నీ మాటల్లో దాన్ని కొంచెం క్లారిఫై ఇవ్వాలి నాకు. అసలు గోవాలో టూరిజం తగ్గిందా? గోవాలో టూరిజం అనేది ఏం తగ్గలే అన్న. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, చూడు, ఇప్పుడు నేను ఇక్కడ బిజినెస్ చేయబట్టి ఒక 10 years అవుతుంది. సో మాకు ఎవ్రీ ఇయర్ ఎంత బిజినెస్ అవుతుందో మాకు తెలుసు. టూరిస్టుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అనేది మేము బిజినెస్ మీద డిపెండ్ అయ్యి చెప్తాం కదా. సో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలా ఎక్కువ బిజినెస్ అయింది. అవునా? చాలా ఎక్కువైంది. చాలా అంటే ఒక 30-40% పెరిగింది బిజినెస్. తగ్గలేదు ఏమి. కానీ ఇక ఏదో ఈ రీల్స్ లలో ఏం ప్రాబ్లం అయిందో మనకు అంత ఐడియా లేదు. కానీ బిజినెస్ అయితే ఏం తగ్గలేదు అన్న. క్రౌడ్ పెరిగింది. ఇప్పుడు ఇది ఈ మంత్ లో ఇప్పుడు మన కడ ఇప్పుడు ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇంటర్ డిగ్రీ అన్ని 10th class వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ ఒక 1-2 weeks నుంచి ఇప్పుడు కొంచెం తగ్గింది. ఓకే, మళ్ళా వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని కరెక్ట్ గా అయిపోగానే మళ్ళీ ఆటోమేటిక్ గా వస్తారు, ఇంకా పెరుగుతుంది. ఇది తగ్గడం అనేది ఏం లేదన్న. ఇప్పుడు మనకి హోలీకి గోవాలో మామూలుగా అంటే న్యూ ఇయర్ ఎలాగో గోవాలో హోలీ ఎలా ఉంది? ఈ హోలీ ఎలా జరిగింది? హోలీ చాలా బాగా జరిగింది అన్న. హోలీకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే హోలీ జరగడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ హోలీ ఫెస్టివల్స్ అయితే బాగా, అంటే చాలా మంది ఆర్గనైజ్ చేస్తారు. ఈ ఫారినర్స్ కూడా హోలీ కోసం ఇక్కడికి వస్తారు. సో వాళ్ళందరి కోసం మన ఇండియన్స్ కూడా ఎక్కువ వస్తారు. ఫెస్టివల్స్ మంచి జరిగినాయి, బాగా జరిగింది బిజినెస్. ఇక్కడ రష్యన్ బీచ్ అని పేరు ఎందుకు వచ్చింది? దేని వల్ల? ఇప్పుడు ఈ బీచ్ పేరు అరంబుల్ అన్న. మామూలుగా ఒక 10 years ముందటి వరకు ఈ బీచ్ ఉన్నదని కూడా చాలా మంది ఇండియన్స్ కి తెలియదు. ఓకే, ఇక్కడికి ఓన్లీ ఫారినర్స్ వస్తుండే. ఇప్పుడు కొంచెం తెలిసింది. ఓకే, ఇది అరంబుల్ బీచ్ ఉంది, అక్కడ ఫారినర్స్ ఉంటారు. సో ఇక ఫారినర్స్ ఉన్నారు కాబట్టి ఫారినర్స్ కి పెట్టిందే పేరంట. ఓకే, అది చూస్తుంటే తెలుస్తుంది. ఇక్కడికి ఓన్లీ వాళ్ళే వస్తారు. ఎందుకంటే ఈ బీచ్ చాలా పీస్ఫుల్ గా ఉంటది అన్న. పీస్ఫుల్ గా ఉంటది, కొంచెం రిలాక్స్ గా ఉంటది. ఇక బాగా జాతరలకు ఉండదు. ఇక్కడికి వచ్చే ఇండియన్ క్రౌడ్ కూడా కొంచెం మంచి క్రౌడ్ వస్తుంది. అంటే కపుల్స్ గానీ, ఫ్యామిలీస్ గానీ, ఇప్పుడు ఏమన్నా మూవీ షూటింగ్స్ కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి చేస్తారు అట్లా. ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు ఎక్కువ. ఓకే, అట్లా అని వాళ్ళకి ఈజీ అని అన్ని ఇక్కడ చాలా ప్లెజెంట్ గా ఉంది. నిజంగానే లొకేషన్ కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంది. ఎవరి పనుల్లో వాళ్ళైతే మాత్రం బిజీగా ఉన్నారు. ఇప్పుడు రెస్టారెంట్ వద్దాము. మన రెస్టారెంట్ లో ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయి, దాని గురించి ఒకసారి. ఇప్పుడు మామూలుగా అన్ని రెస్టారెంట్ లెక్క ఇండియన్, కాంటినెంటల్, ఇటాలియన్, తందూరి అన్ని క్విజిన్స్ మన దాంట్లో దొరుకుతాయి అన్న. అవే కాకుండా సో మన తెలుగు వాళ్ళం కాబట్టి మన ఫుడ్ కూడా మన దాంట్లో దొరుకుతుంది. ఎందుకంటే మన కాడికి ఇక మన తెలుగు వాళ్ళు కూడా వస్తారు ఎక్కువ మంది. సో మన వాళ్ళకి మన ఫుడ్ కావాలా. అవును, సో ఆబ్వియస్లీ మన ఫుడ్ కూడా మన కాడ దొరుకుతుంది. ఇప్పుడు మేము వీడియో తీసినప్పటికి ఇప్పటికి ఏమన్నా ఐటమ్స్ ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా పెట్టేవా, లేకపోతే అవే? నేను పెంచిన ఐటమ్స్ ఇంకా మన ఫుడ్ ఐటమ్స్ పెంచినాం మేము. వాళ్ళ మన వీడియో అయినప్పటి నుంచి నాకు చాలా మంది కాల్స్ చేసినారు. అవునా? మనల్ని చూసి అన్న ఇట్లా మనది గోవాలో రెస్టారెంట్ ఉందంట కదా, మన తెలుగు వాళ్ళది. కానీ మన వాళ్ళకి చాలా ఫుడ్ ప్రాబ్లం అయితే అంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఏంటంటే రూమ్స్, అలాగే ఫుడ్. మనకి మందు చాలా అంటే చాలా తక్కువకి దొరికేస్తుంది. మనం మందులో అంటే అందరూ తాగుతారని కాదు, గోవా వచ్చే వాళ్ళు 90% తాగుతారు. మళ్ళీ అది కూడా ఉండాలి కదా. తాగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫుడ్ కి చాలా ఇబ్బంది పడిపోతారు. దీనికి 100 రూపాయలు అయిపోయేది ఫుడ్ కి 250. అది కూడా క్వాలిటీ ఫుడ్ అనేది దొరకదు. అది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు.
దాని వల్ల నేను అడుగుతున్నా ఫుడ్ గురించి. అన్ని పెంచారు అయితే హైదరాబాద్ స్టైల్. ఇప్పుడు మన కాడ మామూలుగా ప్రాపర్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, ఉప్మా ఏం కావాలన్నా దొరుకుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం కూడా మన మీల్స్ లైక్ చికెన్ కర్రీ, బగారా రైస్, పప్పు, అన్నము, సాంబార్, పిక్కిల్స్ ఏం కావాలన్నా ఉంటాయి. ఇక్కడ ఏ టైం బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంటది? ఇక్కడ మామూలుగా క్రౌడ్ ఉండేది ఎప్పుడంటే అన్న నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. అది 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 ఎక్స్ట్రీమ్ అనమాట. ఎక్స్ట్రీమ్ ఇంకా అవును. అప్పుడు ఏమైతుందంటే అప్పుడు ఆ టైంలో మన వాళ్ళు వచ్చినారు అనుకో, వాళ్ళది మామూలు కాస్ట్ కూడా పెరిగి ఉంటది. ఇప్పుడు రూమ్ ఇప్పుడు ఒక 3000 వస్తుంది అనుకో రూమ్, అప్పుడు 7000, 8000 వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారు కదా, డిమాండ్ ఎక్కువ ఉంటది, సప్లై తక్కువ ఉంటది. సో అది ప్రాబ్లం. అలాగే ఫారినర్స్ మన ఇండియన్ ఫుడ్ లో ఏది బాగా ఎక్కువ తింటారు? ఇప్పుడు మామూలుగా ఫారినర్స్ కి కూడా అన్న మన సౌత్ ఇండియన్ ఫుడ్ అంటేనే ఎక్కువ ఇష్టం, నార్త్ ఇండియన్ ఫుడ్. అవును. ఎందుకంటే మన ఫుడ్ హెల్దీ, ఇంకా లైట్. ఇప్పుడు ఒక ఇడ్లీ ఉంది అనుకో, దోశ తొందరగా అరిగిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పులు, కారాలు, మసాలాలు అన్ని చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఫ్రెష్ ఫుడ్ మనది. ఇప్పుడు నార్త్ ఇండియన్ ఫుడ్ ఏంటంటే కొంచెం హెవీ, ఇట్లా బటర్ చికెన్, బటర్, చీజ్ అవి ఇవి వాడతారు కాబట్టి వాళ్ళకి సౌత్ ఇండియన్ ఫుడ్ వాళ్ళకి అది కూడా ఇష్టమే, కాకపోతే ఎక్కువ మంది. ఓకే.